నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ బయట హడావుడి చేస్తున్న ఈ వైసీపీ నాయకులు అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ జరిగినన్ని రోజులు నేను రోజు ప్రెస్ మీట్ పెడతాను ప్యారలల్ గా, దానికి అసెంబ్లీ నుంచి సమాధానాలు కావాలి నాకు అన్నారు. ఆయన కూడా కనపట్ల. అసలు అసెంబ్లీకే నేను రాను అంటూ మొహం చాటేశారు. ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? సార్, ప్రజలు మీ మీద సరే 11 ఇచ్చారా 10 ఇచ్చారా తర్వాత విషయం. మీ మీద నమ్మకంతో ఓటేసినప్పుడు మీ నియోజకవర్గం నుంచి ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే మీద ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నువ్వే చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక 23 మంది ఉన్నారు, ఒక 5గురు లాగైతే ప్రతిపక్ష హోదా పోయిద్ది, నేను అట్లా చెయ్యనని లాగావు కదా. 4 లాగావు. అప్పటికి చాలా ట్రై చేసావు ప్రతిపక్ష హోదా తీయాలి చంద్రబాబు నాయుడు, కానీ నీ వల్ల కాల. ఇప్పుడు నీకో న్యాయం, యువతల నాయకులకు ఒక న్యాయం ఉంటుందా? ఏమన్నా నీకు స్పెషల్ రాజ్యాంగం ఏమైనా ఉందా? రాజారెడ్డి రాజ్యాంగం నువ్వు రాసుకున్నావా? అంటే దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నింటిలో అన్ని ఒక కూటమిగా ఉంటే గనక, అందులో 4 పార్టీలు ఉంటే 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి, ఒక పార్టీకి మాకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఇచ్చేయాలి కదా అంటున్నారు కదా. ఆ రకంగా చూస్తే కూటమి అయితే అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి నీకన్నా డబల్ వచ్చినాయి సీట్లు, ఆయనకి ఇవ్వాలి. నీకెందుకు ఇస్తారు? అసలు నీకు ఉపయోగం రాజ్యాంగ పరంగా ఏంది 1/3 మెజార్టీ ఏదో వస్తే కూటమి ఇస్తారు, ఏది ప్రతిపక్ష హోదా ఇస్తారు, కూటమి అని కాదు. నీకు అసలు ఏమి లేదు కదా. 11 సీట్లు సరే నీకు ఇవ్వలేదయ్యా. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఒక్కడే అసెంబ్లీలో నుంచొని మీతో పోరాటం చేశాడు. మీ 154 మంది గొర్రెలతో, 154 ఆంబోతులతో చంద్రబాబు నాయుడు ఒక్కడే మొగోళ్ళగా దమ్ముండి పోరాటం చేశాడు అసెంబ్లీలో. మళ్ళీ స్పీకర్ కూడా అదొక సన్నాసి స్పీకర్. ఆ రోజు అతను కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకించిన రోజులు. తమ్మినేని సీతారాం అనే ఒక ఎదవ. మరి నువ్వు ఇవ్వాలా? అటువంటి వాడు కాదుగా. అయ్యన్న పాత్రుడు చాలా మంచోడు, నిన్ను బతిలాడుతున్నాడు, రారా బాబు మాట్లాడరా అని. ఎందుకు రాలేకపోతున్నావు? నీకు దమ్ము ధైర్యం లేదు, నీకు మాట్లాడే సీరియే లేదు. నీకు ఎవడో పేపర్ రాసిస్తే ఆ పేపర్ చదవటమే రాదు. నీకు ఎవడన్నా పేపర్ చదివితే రాసిస్తే ఆ పేపర్ చదవటం కూడా రాదు. ఒప్పుకోమని మీ లీడర్ని. వైసీపీ నాయకులు మొత్తం జీవితాంతం పొర్లు దండాలు పెట్ట చంద్రబాబు నాయుడు కుంటెట్టుకతో సమానం. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, మాకు తగినంత సమయం ఇవ్వరు, అదే ప్రతిపక్ష హోదా అయితే కనుక అధికార పక్ష నాయకుడితో సమానంగా టైం ఇస్తారంటే. కానీ ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు కోరినంత సమయం ఇస్తాను, మీరు రండి అనే మాట ఆయన చెప్పారు. సారీ, అయ్యన్న పాత్రుడు గారు తగినంత సమయం ఇస్తాము రండి మీరు అని చెప్పి ఆయన చెప్తున్నా గానీ ఎందుకని అంటారు వీళ్ళు వచ్చే పరిస్థితి లేదంటారు? మేము రావండి, మాకు జీతాలు మాత్రమే కావాలా. ఇదివరకు సంతకాలు పెట్టారు, ఇప్పుడు ఏదో ఫేస్ పెట్టారు. ఈ దెబ్బతో అసలు ఉంటారో పోతారో ఈ 11 మంది కూడా తెలియదు. ఏమండి, ఈ దిక్కుమాలిన పార్టీ ఏ రోజైతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిద్దో ఈ రాష్ట్రం అప్పుడే బాగుపడుద్ది. ఈ దిక్కుమాల నాయకుడు లోపల పోవాల్సిందే. అసలు వీళ్ళకి ఒక విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఒకళ్ళకి లేదు. మళ్ళీ ఈ మధ్య ఇంకొక ఆమె వచ్చింది, ఆమె ఎస్సీ అంటది, కసేపు బ్రాహ్మణ్ అంటది, పేరు ఏదో ఉందండి. ఆమె ఏదో వైజాగ్లో అది కట్టాడు, డెక్కా బొక్క అదేదో కట్టాడు. వైజాగ్లో నువ్వు కట్టేదేందు, ఈ బోర్డు ఆమె చెప్పటం ఏంది, ఆ బోర్డు కట్టేది ఏంది? నువ్వు ఇచ్చేదేదా బోర్డు అన్నాడు కదా రాజశేఖర్ వాడు, జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు కట్టేది బోడి గవర్నమెంట్ సొమ్ముతో కట్టారా? నీ అమ్మ మొగుడు సొమ్మా? నీ అమ్మ మొగుడు సొమ్మా లేకపోతే దాని అమ్మ మొగుడు సొమ్మా? అసలు అదేవరండి అసలు. దాన్ని నిన్నగా మొన్న కళ్ళు తెరిచింది. అదే పెద్ద రాజకీయ నాయకులాగా డిబేట్ లో దాన్ని వెళ్ళటం. నిజంగా ఛానల్స్ కూడా కొన్ని దరిద్రపు ఛానల్ తయారైనవి. దాని డిబేట్ లో మృణాలి ఏదో ఉందండి పేరు,
సరే, వీళ్ళందరి సంగతి ఓకే అండి. వీళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు సవాల్ చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే రండి, మీరు అసెంబ్లీకి రండి, లేదంటే బయట ఎక్కడైనా టైము ప్లేస్ మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తాను ఆ టయానికి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తుంటే, నేను వస్తాను అని చెప్పి ఓ పక్కన ఎవరైతే అంబటి రాంబాబు గారు కానీ నీకు నేనే ఎక్కువ అని చెప్పి పేరు నాని గారు మాట్లాడటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను వస్తాను నీతో చర్చకి అని చెప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడటం కానీ, ఎలా చూడాలంటారు ఇదంతా? సార్ రాంబాబు వాడు వస్తానంటాడు. వాడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడే వాడికి ఏదేదో తెలియదు. తేలిపాండ అంటే ఏదో తెలియదు, ఏంది క్లస్టర్ గేట్లు అంటే తెలియదు, కాలం అంటే ఏందో తెలియదు. ఈ ఎదవ డిఎస్సి మీద మాట్లాడతానికి వస్తాడా? ఏమండి ఈ సన్నాజోడు వస్తాడా? వాళ్ళు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కరెక్ట్గా చెప్పమానండి. డిఎస్సి ఏందో కరెక్ట్గా బొత్స సత్యనారాయణ చెప్పమానండి. జనాలకు అర్థమయ్యేటట్టుగా తొత్త అనకుండా జనాలకు అర్థమయ్యేట్టుగా బొత్స సత్యనారాయణ చెప్పమానండి. ఎందువల్ల అంటారు వీళ్ళు అసలు ఎందుకని రావట్లేదు అనుకోవచ్చు అంటారు? అంటే భయపడ్డారు అనుకోవచ్చు అంటారా? భయపడతాం కదండి, విషయ పరిజ్ఞానం లేదు. లోకేష్ మొత్తం చదివి మొత్తం ఏ రూల్ ఎట్టుందో నిన్న అసెంబ్లీలో క్లియర్గా చెప్పాడు. దాన్ని అసలు ఈ మండలికి ఒకరికి ఇలా సీఎం వీళ్ళ నాయకుడు కాదు, వీళ్ళ నాయకుడికి సకల శాఖ మంత్రి సజ్జలు కాదు, ఇంకోటి కాదు, ఇంకో దరిద్రం కాదు, ఇంకేళ్ళ పేపర్లో చేసే దేవరపల్లి అమరగాడు ఇటువంటి సన్నాసులు గవర్నమెంట్ సొమ్ము తిన్నారు కదా. ఇది కాదని లక్ష్మీభారత కానీ, బర్రె అరిచినట్టు వచ్చే రోజా కానీ, ట్రక్కులు పెట్టి డ్యాన్సులు వేసే శ్యామలారెడ్డి కానీ, ఈ పాకి వాళ్ళకి ఎవరికైనా అసలు డిఎస్సి గురించి సరైన అవగాహన ఉంటే దమ్ము ఉంటే రమ్మనండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకున్నాం. ఏంటి జోగి రమేష్ గారి వ్యవహారం రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్, గజిబిజి గందరగోళంగా, అది కుటుంబంలో జరిగింది, దాన్ని పబ్లిక్ చేయకూడదు అనుకోవాలంటారా? లేదంటే గనక ఎలా చూడాలంటారు? ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయంగా చూడాలంటారా దీన్ని? అసలు అది కుటుంబంలో జరిగిందని ఎట్టండి? అతను పబ్లిక్ చదువుతున్నాడు, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నాకు అసలు ఆ యామే లేదు, నేను టూయంగాండి. నన్ను 4-5 నాయకులు 5-6 నాయకులు తీసుకొచ్చి మా నాన్న బాగా తోమి సానబట్టాడు. నేను టూయంగాండి అని చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేశారు సార్, ఓకే, హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు కదా. రోజు అమ్మాయిని యేసుప్రభు బొమ్మతో పెడతాం, సరే నీ మతం నీది, అమ్మాయి మతం అదే, అమ్మాయి ఏదో పూజ చేసుకుంటుంది కదా, చూసుకొని ఒక గది ఈ అమ్మాయికి, నువ్వు గదిలో ఉండు, సరే అది తీసే. వాళ్ళ భార్య యువతల పాపం చెప్పిందంట, మా అబ్బాయి కారు ఇస్తే అంటే నీ కారులు లేవా? కారులు ఉన్నాయిగా, కోట్ల ఆస్తి కాజేసావు కదా ఆ పిల్ల తరపున, ఇవాళ ఆ పిల్ల రోడ్డున పడింది, ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి? ఆ అమ్మాయి అడుగుతుంది, ఎంతమందితో అయితే పెళ్లి చేసావు, ఎంతమంది జనాన్ని పిలిచి పెళ్లి చేసావో వాళ్ళని పిలిచి నేను టూయేగాడి అని చెప్పరా ఎదవా, నేను వెళ్ళిపోతా. అంటే ఇక్కడ నాకు ఒక్క విషయం అంటాం కదా, కారు ఇస్తేనే కాపురం చేస్తాడు అనటం ఎలా చూడాలి? అసలు నాకు ఏమనిపిస్తుంది? కాపురం చేస్తాడు అని అనలేదండి, మీకు అది తెలియట్లేదు. కలిసి ఉంటాడా అంది, కాపురం చేస్తానికి లేదండి, కాపురం చేస్తానికి విషయం లేదు, అయ్య దగ్గరే విషయం లేదు, ఇంకా కొడుకు దగ్గర నుంచి వస్తుంది, వద్దులే అంటుంది. చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోయినంత ఈజీ అనుకున్నాడే కాపురం చేయడం అంటే. అది ఈడి పుట్టకైంది, వాళ్ళ కొడుకు పుట్టకైంది, ఒకసారి చూడండి, ఫోటోలు చూడండి. మనకు వాళ్ళలాగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, అసలు వాళ్ళ పుట్టకలు చదువుతున్నా. మీ వాళ్ళు అనలేదా ఏందండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.